హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తేజు వైబ్స్. అబ్బా, ఎంత టేస్టీగా చూస్తుంటే నోరూరిపోతుంది కదా. ఇదేంటి అంటారు? పన్నీర్ కుర్మా అండి. నేను చేసే విధానంలో చూపిస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా, ఇంకా చపాతీకి, రైస్లోకి, పూరీకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పావు కేజీ పన్నీరు తీసుకున్నాను, ఒక ఎల్లిగడ్డ, తగినన్ని పచ్చిమిర్చి, 2 టమాటోస్, 2 యాలకులు, ఒక అనాస పువ్వు, 2 యాలకులు. ఇలా నేను చూపిస్తున్నట్టుగా పన్నీర్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి నీట్గా, ఇంకా ఈవెన్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీరని స్మాల్గా కట్ చేసుకోవాలి. అలాగే ఆనియన్ కూడా స్మాల్ పీసెస్ కట్ చేసుకోవాలి. అలా ఆ విధంగా అన్నీ కట్ చేసుకొని మంచిగా వాష్ చేసుకొని క్లీన్ చేసి అప్పుడు నేను కట్ చేస్తున్నాను. చూడండి, అలా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్నాక నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. నెక్స్ట్ కడాయి పెట్టుకొని, కడాయి హీట్ అయ్యాక ఆయిల్ పోసుకొని, ఇంకా నేనైతే 1 స్పూన్ నెయ్యి వేసాను. నెయ్యి వేసుకొని నెయ్యి హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత ఇంకా నేను కట్ చేసిన పన్నీర్ క్యూబ్స్ ఉన్నాయి కదా, క్యూబ్స్ వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా అసలు కదపకూడదు. ఆయిల్లో ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టేసి వదిలేయాలి. ఇంకా బ్యాక్ ఫ్రంట్ ఫ్రై అయిపోతాయి. చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మధ్యలో అసలు కదపకూడదు క్యూబ్స్ వేసిన తర్వాత. సో అలా నేనైతే పచ్చిమిర్చి, ఆనియన్స్, ధనియాలు, జీలకర్ర, 2 యాలకులు, లవంగాలు, కొంచెం కొబ్బరి కూడా వేసాను. ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, నేనైతే కొబ్బరి ముక్క వేసాను కొంచెం. అలాగే కట్ చేసుకున్న టమాటా వేసుకోవాలి. ఈవెన్గా మొత్తం ఫ్రై అవ్వాలి. అలా నేను చూపిస్తున్న విధంగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. స్టెప్ బై స్టెప్ ఈవెన్గా చూసుకుంటూ వెళ్ళిపోవాలి. అస్సలు స్కిప్ చేయకండి, ఎందుకంటే ఈ ప్రాసెస్ అనేది మీకు తెలియదు కదా. సో అందుకని స్కిప్ చేస్తే మీకు వంట ఏంటి, ఎక్కడ ఏది వేస్తే బాగుంటుంది టేస్ట్ అనేది తెలియదు, కాబట్టి అస్సలు స్కిప్ చేయకండి. ఇలా మిక్సీ జార్లోకి ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని వేసేసుకోవాలి. అలా వేసేసుకున్న తర్వాత మంచిగా బరకగా మిక్సీ పట్టుకోవాలండి. బరకగా మిక్సీ పట్టుకుంటూనే టేస్ట్ బాగుంటుంది. అస్సలు స్మూత్గా అవసరం లేదు. ఇలా మిక్సీలోకి వేసేసుకోవాలి. అలాగే 2 పచ్చివి వెల్లుల్లి కూడా వేసాను. అలా పేస్ట్ అయితే పక్కన పట్టేసి అదే ప్యాన్లో ఆయిల్ పోసేసి 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకుంటే వేసుకోవచ్చు. అలాగే పేస్ట్ మిశ్రమాన్ని ఆయిల్లో వేసి పచ్చివాసన పోయే వరకు సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. అలా నేను చూపిస్తున్నట్టుగా ఫ్రై చేసుకోవాలి. స్లోగా 3 మినిట్స్ని ఫ్రై చేసుకోవాలి. అలా చిన్నగా పెట్టేసి ఫ్రై చేసుకుంటూనే టేస్ట్ చాలా బాగుంటుంది. సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లోనే పెట్టేసి అడుగంటకుండా నేను చూపిస్తున్నట్టుగా గరిటెతో మిక్స్ చేసుకోవాలి. అలా ఆ గిన్నె కంటుకోవడం వల్ల చేదు అనేది వస్తుంది, కాబట్టి అందుకని సిమ్లో పెట్టేసి నీట్గా కలుపుకుంటూ ఉండాలి. ఇందులోనే ఇంకా సాల్ట్ వేసాను. సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి. అలాగే లైట్గా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర వేసి ఇదే టైంలో ఫ్లేవర్ బాగుంటుంది, అందుకని
వేస్తున్నాను. కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా ఇదే టైంలో వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. అలాగే నేను ఫ్రై చేసిన పన్నీర్ క్యూబ్స్ ఉన్నాయి కదా, ఇంకా పన్నీర్ క్యూబ్స్ వేసేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ పైకి తేరే వరకు ఫ్రై చేసుకోవాలండి. అలా సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఫ్రై అయిపోయి కదా, ఇప్పుడు తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇలా నేను పచ్చిమిర్చి వేసాను కదా, మీకు కారం ఎంత తింటారో అంత స్పైసీగా మీరు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 4-5 వేసాను కదా, అప్పటికి ఇంకా స్పైసీ సరిపోయింది. మీరు కారం చూసుకొని కారం యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చితోనే నేను స్పెషల్గా చేస్తున్నా, ఇదే స్పెషల్ అండి. ఇంకా మూత పెట్టేసి 5 మినిట్స్ తర్వాత చూడండి, ఇలా అయిపోయింది. కర్రీ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీ అండ్ కమ్మగా ఉంటుంది. దీనిని మీరు పూరికి కానీ, రైస్లోకి కానీ, చపాతీకి కానీ తింటే చాలా బాగుంటుంది. మంచి స్పెషల్ అకేషన్స్ ఉన్న రోజు మీరు నాన్ వెజ్ తినలేదు, అరే ఆ రోజు బర్త్డే వచ్చింది కదా, ఎలా నాన్ వెజ్ వండలేము కదా అని ఆలోచిస్తున్నారా? అయితే అదే టైంలో నాన్ వెజ్ని మించి ఈ పన్నీర్ కుర్మా చాలా బాగుంటుంది. ఇదే విధానంలో మీరు ఒకసారి ట్రై చేసి ఇంట్లో అందరికి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. అలాగే చాలా బాగా చేసావు అని మిమ్మల్ని మెచ్చుకుంటారు కూడా, అంత బాగుంటుంది. ఇలా స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూసి అప్పుడు ఇంట్లో చేయండి. మీరు ఆహా అనాల్సిందే, అంత బాగుంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ కర్రీని నా ఫాలోవర్ కామెంట్ బాక్స్లో చెప్పారు, అందుకని వాళ్ళ కోసము ఈ కర్రీ ప్రిపేర్ చేసి వీడియో తీసాను అండి. థ్యాంక్ యూ.